త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని మంత్రి ఉత్తమ్ అన్నారు. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీ మరమ్మత్తు పనులను అధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. ఇక వర్షాకాలం ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీకి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇక ఈ నివేదిక ఆధారంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులను తొలగించామని తెలిపారు. జ్యుడిషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక 1,00,000 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నీళ్లలో పోశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవాస్తవాలు చెప్పిందని మండిపడ్డారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీ మరమ్మతులు జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై మేము రివ్యూ చేయడం వీలు కాలేదు. తెలుసుకోవడానికి ఎన్డిఎస్ఏ ఇంటరిమ్ మెజర్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే 21 అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కుంగిపోయింది. వర్చువల్లీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్ గా